2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇన్ని రోజులు గోల్డ్ కి సంబంధించి డే టు డే అప్డేటే ఉండేది. కానీ ఎప్పుడైతే మనం సండే స్పెషల్ గోల్డ్ అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేసామో, సో ఈ వారంలో ఎవరైతే ఏదైతే మిస్ అవుతున్నారో అది కూడా అక్కడ కవర్ అవుతుంది కదా, ఆ ఎపిసోడ్ ని మాత్రం అసలు మిస్ చేయొద్దు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు ఈ సండే స్పెషల్ సందర్భంగా ఈ సండే ఎపిసోడ్ లో వీక్ కి సంబంధించి అనాలిసిస్ ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉండబోతుంది ఫర్దర్. ఎవరో చెప్తుంటే విన్నాను, లైక్ ఇవాళ ఎస్ఎస్ డే సార్ అని చెప్పారు. ఎస్ఎస్ డే అంటే ఏంటి అని అడిగారు. శ్రావణ మాసం సండే. సో పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ క్రియేటింగ్ యాక్రోనిమ్స్ క్రియేట్ చేసి ఆ కైండ్ ఆఫ్ బస్ క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటే నేను అనుకున్నాను, ఓకే అది విన్నది ఏదో బాగుంది, మనం కూడా షేర్ చేసుకుందామని. ఎందుకంటే శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం, శ్రావణ మంగళవారం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ట్యాగ్ అనేది క్యారీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇంకొకరు కాల్ చేశారు నిన్న రాత్రికి. అంటే ఇట్ వాజ్ లేట్ నైట్ కాల్. ఒక లేడీ ఉన్నారు హూ డస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ గోల్డ్ అన్నమాట. ఏం రోగం వచ్చింది సార్ దీనికి, బంగారం అట్లా పెరిగిపోతుంది అన్నారు. సో లిటరల్ గా ఆవిడ వాడిన కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. దానికి రోగం వస్తే అది పడిపోవాలి, కానీ లేదంటే అసలు గోల్డ్కి రోగమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది ప్రెషియస్ మెటల్ కాబట్టి, సో ఖచ్చితంగా ఆ వచ్చిన న్యూస్కి ఏదో రోగం వచ్చినట్టుంది కాబట్టి దానికి రియాక్ట్ అవ్వాలి, కాబట్టి గోల్డ్ రియాక్ట్ అవుతుంది. సో గోల్డ్కి ఎలాంటి రోగం లేదండి. గోల్డ్ ఒకవేళ అప్రిషియేట్ అయినా ఆర్ కాస్తంత కరెక్షన్ అయినా కానీ డిప్రిషియేట్ నేను మాట వాడను. ఆ పదం ఎందుకు వాడను అంటే, గోల్డ్ ప్రెషియస్ మెటల్కి తన డిక్షనరీలో డెప్రిసియేషన్ అన్న పదం లేదు. ఇట్స్ డిలీటెడ్ ఫర్ ఎవర్ అనమాట. అంటే మీకు ఒక వస్తువు కొంటే అది వాచ్ అంటారా, కార్ అంటారా, దాని డిప్రిసియేషన్ వాల్యూ ఉంటుంది. కానీ గోల్డ్కి ఓన్లీ అప్రిసియేషన్ మాత్రమే. అది పుట్టింది అప్రిషియేట్ అవ్వడానికే. ఏ రోజు కూడా అయితే ఏదన్నా కరెక్షన్ అవుతుందేమో కానీ డెప్రిషియేట్ కాదు. గోల్డ్ వాల్యూ ఎప్పుడు కూడా తగ్గదు. గోల్డ్ వాల్యూ ప్రతిసారి పెరుగుతూనే ఉండడం కానీ ఇంకా వేరేది ఎప్పుడు ఆ నేచరు గోల్డ్కి ఇంకొకటి నేర్పించలేదు అనమాట. సో గోల్డ్ విషయానికి వస్తే ఐదర్ ఉంటే ఉండాలి కరెక్షన్, లేదంటే అప్రిసియేషన్, బట్ దెర్ ఇస్ నో డిప్రిసియేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకు మీ పిల్లలందరికీ కూడా ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. గోల్డ్ ఎంత ప్రెషియస్, అది మన సొసైటీలో, మన ఫ్యామిలీలో, మన పూజల్లో, మన కల్చర్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్న విషయము మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. గోల్డ్ ప్రాముఖ్యత ఏంటి, ఓకేనా? సో విత్ దీస్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటి ఫ్రైడే రోజున, ఎందుకు గోల్డ్ సడన్ గా ఇంత పెరిగింది, ఆ న్యూస్కి వచ్చిన రోగం ఏంటి, ఏదైతే ఇందాక చెప్పారో, సో ఆ విషయాలని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఆ న్యూస్ వచ్చిన సాయంత్రము మార్కెట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 4-5 అవర్స్ లో మార్కెట్ క్లోజ్ అయిపోతుందంటే వచ్చిందండి. కానీ దీని ఫుల్ ఫ్లడ్జ్ రియాక్షన్ అంటూ మీకు నెక్స్ట్ వీక్ కనపడుతుంది. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ వచ్చినప్పుడు ఫ్రైడే నైట్కి మార్కెట్ క్లోజ్ అయిపోయాయి. మరి సాటర్డే రియాక్ట్ అవ్వలేరు, సండే కూడా రియాక్ట్ అవ్వలేరు. సో కాబట్టి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి? ఈ వారము. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రాబోయే మొట్టమొదటి సోమవారము చాలా క్రూషియల్ ఉండబోతుంది. దాంతో పాటే వారం అంతా ఎలా ఉండబోతుంది ఆ విషయాలు కూడా మనం చూసుకుందాము. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ షో యూ వాట్ వాజ్ ద న్యూస్, అసలు కారణం ఏంటి. సో ఇక్కడ చూసుకుంటే గోల్డ్ రైజెస్ నియర్లీ 2% యాజ్ యుఎస్ పేరోల్స్ డేటా బూస్ట్ రేట్ కట్ హోప్స్. ఇది అసలైన కారణం. సో ఇందాక నేను సాటర్డే వీడియో చేసినప్పుడు చెప్పాను, బాగా పెరిగిందంటే కారణము ప్రతి నెల మొట్టమొదటి శుక్రవారం రాబోయే న్యూస్ వల్ల పెరుగుంటుంది అని చెప్పా. దాని కన్ఫర్మేషన్ తీసుకున్నాను నేను. మన ఇండియాలో ఉన్న నేషనల్ మీడియా ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆ న్యూస్ పేపర్లో రిలీజ్ చేశారు. సో మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం. గోల్డ్ ప్రైసెస్ రోజ్ ఆల్మోస్ట్ 2%, హిట్టింగ్ a 1-week high on Friday after weaker than expected US payrolls. అయితే డేటా బూస్టెడ్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్. దీనికి కనెక్షన్ ఏంటి, ఇదంతా ఇంగ్లీష్లో చదివిన దానికి అర్థం ఏంటి మీకు చెప్తాను. అయితే జనరల్గా ఏమవుతుందంటే ప్రతి నెల మొట్టమొదటి శుక్రవారము అమెరికాలో నాన్ ఫార్మ్ పేరోల్ అని చెప్పేసి ఒక నంబర్ రిలీజ్ చేస్తారు. అది ఏంటిదంటే నాన్ ఫార్మ్ పేరోల్. దీనికి అర్థం ఏంటంటే ఫార్మ్ అంటే వ్యవసాయం, సో నాన్ ఫార్మ్ అంటే వ్యవసాయం గురించి సంబంధించిన న్యూస్ కాదు, ఇది ఉద్యోగాల గురించి సంబంధించిన న్యూస్ అనమాట. నాన్ ఫార్మ్ పేరోల్ అంటే ఎంతమంది
ఉద్యోగాలు దొరికాయి, ఎంతమందికి పేరోల్స్ లో శాలరీస్ రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి, దానికి అర్థం. నాన్ ఫామ్ పేరోల్ లో ఏమొచ్చిందంటే ప్రతి నెల పాజిటివ్ గా వచ్చే నాన్ ఫామ్ పేరోల్ నిన్న అంటే మొన్న ఫ్రైడే ఈవినింగ్ మీకు నెగటివ్ గా వచ్చింది. అయితే నెగిటివ్ గా వస్తే మరి గోల్డ్ ఎందుకు పెరగాలి అంటే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు పెరిగిపోయారు అమెరికాలో. మరి నిరుద్యోగులు పెరిగిపోతే మరి వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ఉండదు కదా, ఇన్కమ్ లేనప్పుడు వాళ్ళు బంగారం కొనలేరు కదా, మరి బంగారం ఎందుకు పెరగాలి? అవునా? డబ్బులు లేనప్పుడు బంగారం ఎందుకు పెరగాలి? ఐ విల్ టెల్ యూ. ఎంతమంది అయితే ఉద్యోగాలు సంపాదించుకోలేకపోయారో ఆ నిరుద్యోగులు మాత్రమే బంగారం కొనలేరు. మరి మిగతా పాపులేషన్ అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా ఉన్నారు కదా, ప్రపంచంలో ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ కొంటారు కదండి బంగారం. ఎగ్జాక్ట్లీ. సో నెగిటివ్ న్యూస్ వస్తే బంగారం పెరగడానికి కారణం ఏంటంటే బిజినెస్లు అన్ని కూడా మూతపడే అవకాశం ఉందేమో, కుప్పగూలిపోతుందేమో ఎకానమీ. ఇంకా చాలా నెగిటివ్ న్యూస్ వస్తే బంగారానికి సంతోషం అనమాట. సో బంగారం ఏం చేస్తుందంటే బాగా పెరుగుతుంది. బంగారం ఎందుకు పెరుగుతుందంటే బాగా డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అది బ్లాక్ మనీనా వైట్ మనీనా వాళ్ళందరూ ఏం చేస్తారు, దే విల్ స్టార్ట్ రిమూవింగ్ ద మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అండ్ వ్యాపారం నుంచి తీసేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి బంగారంలో పెట్టేస్తారు. అమ్మయ్య, ఇప్పుడు నా డబ్బు సేఫ్. బంగారం పెరిగినా పెరగకపోయినా అక్కడే ఉంటుంది, కానీ షేర్ మార్కెట్ మాత్రం కుప్పగూలుతుంది. ఎందుకంటే నాన్ ఫామ్ పేరోల్స్ నెగిటివ్ వచ్చాయి కాబట్టి. సో అందరూ కూడా బంగారం వైపు పరిగెత్తారు. మొన్న సాయంత్రం జరిగింది ఇది. సడన్ గా 97,000 నుంచి ₹1,00,000 పెరిగిపోయిందంటే 3,000 రూపాయలు కొన్ని గంటల్లో పెరగడము అది చిన్న విషయం కాదు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనమాట. సో ఇది మనకి అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయితే మరి మండి నుంచి ఇంకా పెరుగుతుందా చెప్తున్నారు, మరి నేషనల్ మీడియాలో చెప్తున్నారు. 1,05,000 అంటున్నారు, 1,10,000 అంటున్నారు నెక్స్ట్ 3 months లో. అలా కనిపిస్తుందా? నాకేమనిపిస్తుంది అంటే అది ఒక వారంలో వచ్చేటట్టుగా కనిపిస్తుంది. అది 1,05,000 రూపాయలు ఒక రాత్రికి కొన్ని గంటల్లోనే మీకు 3,000 పెరిగిన బంగారము ఇంకో 5,000 పెరగడం పెద్ద విషయం ఏం కాదండి. అంటే నేను మీకు ఇండైరెక్ట్ గా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కారణం ఇది ఈ న్యూస్ వల్ల. అయితే మీ అందరికీ ఒక విషయం చూపెట్టాలి ఇక్కడ. గోల్డ్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పేసి ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ అన్నమాట, fxempire.com అని. వాళ్ళు ఏమంటున్నారంటే బంగారము డాలర్ విషయంలో చూసుకుంటే 3,300 రూపాయలు సపోర్ట్ తీసుకుంది. 3,500 రూపాయల వరకు, అంటే రూపాయలు అంటే డాలర్లో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 1,10,000 కాదు శ్రీష, 1,50,000 ఇంకొక సంవత్సరం వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ కైండ్ ఆఫ్ అది 1,10,000, 5,000, 50,000 మొత్తానికి ట్రెండ్ మాత్రం అప్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళే టెక్నికల్ అనాలిసిస్ లో చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ మీ, నేను చెప్పట్లేదు, మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. సో దాట్ దీంతో మీరు పోల్చుకోవచ్చు మీ హోంవర్క్ ని, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని. సో నేనేం చేశానంటే, మీరు ఇప్పుడు సండే ఎపిసోడ్ చూస్తున్నారు, మీకు సాటర్డే ఎపిసోడ్ మీరు ఇప్పటిదాకా చూడలేదు అంటే సాటర్డే ఎపిసోడ్ లో నేను మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, సపోర్ట్ 1, 2, 3 అవన్నీ కూడా నేను చెప్పాను. రెసిస్టెన్స్ 1, 2, 3 కూడా చెప్పాను. ఆ లెవెల్స్ మర్చిపోకుండా నోట్ చేసుకోండి. మండే వచ్చే ముందే, ఈ రోజు నాకు తెలుసు సండే రోజున సాధారణంగా పూజల్లో బిజీగా ఉంటారు, లేదంటే ఫంక్షన్లో ఉంటారు, సండే పార్టీస్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. మన డబ్బుని మనం సేకరించుకోవాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఇది. సో ఇలాంటి విషయాల్లో మాస్టర్ క్లాస్ లో ఇవన్నీ వెబ్సైట్ పేర్లు మాకు ఎలా తెలియాలి, మేము ఎక్కడెక్కడికి వెళ్ళి మేము వెతుక్కోవాలి అంటే మాస్టర్ క్లాస్ లో ఫుల్ నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. దాన్ని మిస్ అవ్వకండి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఖచ్చితంగా కాల్ చేసి అటెండ్ అవ్వమని చెప్తాను. గోల్డ్ గురించి మీరు తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ ఈజీ అయిపోతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈజీ అయిపోతుంది. మీరు ఎలా రిచ్ అవ్వాలి, అప్పులు ఉన్న వాళ్ళు కూడా అప్పుల్ని ఎలా కంట్రోల్ చేసుకొని అలాంటి ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఈ రోజే కాల్ చేయండి, మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.